హాయ్ ఫ్రెండ్స్, కొందరు 24/7 కష్టపడుతూనే ఉంటారు, కాని వాళ్లకొచ్చే రిజల్ట్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అదే ఇంకొందరు చాలా చిల్గా కనిపిస్తారు, కాని వాళ్లు చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతుంటారు. ఇదేదో లక్ అనుకుంటున్నారా? కానే కాదు. దీని వెనక ఒక పవర్ఫుల్ సీక్రెట్ ఉంది. అదే 80-20 ప్రిన్సిపల్. ఈరోజు లిబ్రోవర్స్లో మనం తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలను ఎలా సాధించాలో ఈ పద్ధతి ద్వారా నేర్చుకుందాం. అసలు ఈ 80-20 రూల్ అంటే ఏంటి? ద లాజిక్ ఆఫ్ పరీటో. చాలా ఏళ్ల క్రితం విల్ఫ్రెడో పరేటో అనే ఇటాలియన్ ఎకానమిస్ట్ తన తోటలో ఒక వింత విషయాన్ని గమనించాడు. అతని తోటలోని 20% బఠాణీ గింజల నుండే 80% దిగుబడి వస్తోంది. తర్వాత అతను లోతుగా రీసెర్చ్ చేస్తే ప్రపంచంలోని 80% సంపద కేవలం 20% మంది దగ్గరే ఉందని అర్థమైంది. దీన్నే సింపుల్గా చెప్పాలంటే, మన జీవితంలో మనకొచ్చే 80% ఫలితాలు మనం చేసే కేవలం 20% పనుల వల్లే వస్తాయి. మన ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, మనం ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ ఫలితం వస్తుందని అనుకుంటాం. కానీ నిజానికి మన మెదడు మరియు సమయాన్ని సరైన 20% పనుల మీద పెడితేనే అద్భుతాలు జరుగుతాయి. నమ్మకం కలగట్లేదా? అయితే మీ కబోర్డ్ ఒకసారి చెక్ చేయండి. మీ దగ్గర ఎన్ని బట్టలున్నా మీరు రోజువారీగా వేసుకునేవి కేవలం 20% బట్టలే ఉంటాయి. మీ ఫోన్లోని కాంటాక్ట్స్ చూడండి. మీరు 80% టైం కేవలం 20% మందితోనే మాట్లాడుతుంటారు. రోడ్లమీద ట్రాఫిక్ చూసినా కేవలం 20% మెయిన్ రోడ్ల మీద 80% ట్రాఫిక్ ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఈ 80-20 మ్యాజిక్తోనే నడుస్తోంది. బిజినెస్ మరియు కెరియర్లో స్మార్ట్ వర్క్. ఫోకస్ ఆన్ కోర్ రిజల్ట్స్. చాలామంది స్టార్టప్స్ చేసేవాళ్లు లేదా కొత్తగా ఏదైనా మొదలుపెట్టేవాళ్లు చేసే పెద్ద తప్పేంటంటే, వాళ్లు అనవసరమైన విషయాల మీద టైం వేస్ట్ చేస్తారు. లోగో ఎలా ఉండాలి, వెబ్సైట్ కలరేంటి, ఇలాంటి వాటిమీద వారాల తరబడి కూర్చుంటారు. కానీ నిజానికి మీ సర్వీస్ లేదా ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటేనే జనాలొస్తారు. గుర్తుంచుకోండి, మీ 20% కస్టమర్ల నుండే మీకు 80% లాభం వస్తుంది. అలాగే మీ 20% క్లయింట్స్ నుండే 80% కంప్లైంట్స్ వస్తుంటాయి. అందుకే మీరు ఆ ముఖ్యమైన 20% విషయాల మీద ఫోకస్ చేస్తే మీ గ్రోత్ డబుల్ అవుతుంది. ఫ్రెండ్స్తో మీ హ్యాపీనెస్. సోషల్ లైఫ్ మాస్టరీ. మనకి వందల మంది ఫ్రెండ్స్ ఉండాలని, అందరితో టైం స్పెండ్ చేయాలని అనుకుంటాం. కానీ అలా అందర్నీ మెప్పించాలని చూస్తే మీకు ముఖ్యమైన పనులకి టైం ఉండదు. సైకాలజీ ప్రకారం మీ 80% ఆనందం కేవలం 20% మంది స్నేహితుల వల్లే వస్తుంది. కాబట్టి క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. మీ వైబ్కి సెట్ అయ్యే ఆ 20% మందితో ఎక్కువ టైం గడపండి. అది మీ మెంటల్ పీస్ని పెంచుతుంది. చదువులో టాపర్ సీక్రెట్. 80-20 ఇన్ స్టడీస్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కథ చూద్దాం. ఒక స్టూడెంట్ రాత్రంతా నిద్రలేకుండా చదువుతాడు, కానీ ఎగ్జామ్లో యావరేజ్ మార్కులు వస్తాయి. ఇంకో స్టూడెంట్ మాత్రం రోజుకి 4 గంటలే చదువుతాడు, కానీ క్లాస్ ఫస్ట్ వస్తాడు. ఎలా? రెండవ స్టూడెంట్ అనవసరమైనవన్నీ చదవకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఏ 20% టాపిక్స్ నుంచి 80% మార్కులొస్తాయో కనిపెడతాడు. అతను క్వాలిటీ స్టడీ మీద ఫోకస్ చేస్తాడు. ఏకాగ్రత తగ్గుతున్నప్పుడు బ్రేక్స్ తీసుకుంటాడు, వాకింగ్కి వెళ్తాడు, మళ్లీ ఫ్రెష్గా వచ్చి చదువుతాడు. ఇలా చేయడం వల్ల తక్కువ టైంలోనే ఎక్కువ సిలబస్ కవర్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఇక నుంచి మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రశ్న వేసుకోండి. నేను చేస్తున్న ఈ పని నాకు 80% ఫలితాన్నిస్తోందా? అనవసరమైన పనులని వదిలేయండి. రిజల్ట్ ఇచ్చే 20% పనులని పట్టుకోండి. అప్పుడు మీకు నచ్చిన పనులు చేయడానికి చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. మీ లైఫ్లో ఆ 20% మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లేదా పని ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. చూద్దాం ఎంతమందికి ఆ క్లారిటీ ఉందో. మీ కామెంట్ మాకొక బూస్ట్ లాంటిది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి స్మార్ట్ టిప్స్ కోసం మన లిబ్రోవర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఫోకస్ ఆన్ ద 20%, ఇగ్నోర్ ద రెస్ట్.